విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి 8 షాపుల్ని కొల్లగొట్టారు. షట్టర్లను బెండ్ చేసి మరీ లోపలకు దూరారు దొంగలు. అనంతరం షాపులోని నగదెత్తుకెళ్లారు. ఈ క్రమంలోని పలు షాపుల్లోని సీసీ కెమెరాలను సైతం దొంగలు ధ్వంసం చేశారు. అయితే కొన్ని షాపుల్లో మాత్రం దొంగలు చేసిన బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. దొంగలు సృష్టిస్తున్న బీభత్సంతో గజపతి నగరంలోని షాపుల యజమానులు హడలెత్తిపోతున్నారు. ఈ ఘటనపై షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాపులో ఉన్న సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయిన విజువల్స్ ని మనం చూడొచ్చు. దొంగలు దర్జాగా షాపుల్లోకి చొరబడి అక్కడున్న డబ్బును వారు కవర్లలో తీసుకెళ్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కొన్ని షాపులు ఏకంగా సీసీ ఫుటేజ్లను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల్లో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన విజువల్స్ ని మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క రోజులో 8 షాపులను, 1 కాదు 2 కాదు 8 షాపులను టార్గెట్ గా పెట్టుకుని 8 షాపులని ఈ దొంగలు కొల్లగొట్టారు. చోరీ దృశ్యాల్ని మనం ప్రస్తుతం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. పలు దుకాణాల్లో క్యాష్ కౌంటర్స్ అన్ని కూడా ఖాళీ చేశారు. ఈ దొంగలు సంచుల్లో ఆ క్యాష్ ను వేసుకుంటున్న విజువల్స్ ని మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సుమా, ఏదైతే విజయనగరం జిల్లా గజపతి నగరంలో అయితే దొంగలైతే స్వైర వ్యవహారం చేసి బీభత్సం సృష్టించారు. ఏకంగా 8 షాపుల్లో అయితే షట్టర్లని ఇనపరాడంతో బెండ్ చేసి లోపల ప్రవేశించి అక్కడ ఉన్న కౌంటర్ లో ఉన్న క్యాష్ ని అయితే వాళ్ళు దొంగిలించారైతే. అయితే ఒకేసారి ఒక విజయనగరం గజనగరం వంటి ప్రధాన నగరంలో, అది కూడా ప్రధాన రహదారిలో ఇటువంటి దొంగలు బీభత్సం సృష్టించబట్లయితే స్థానికులు అయితే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపుల యజమానులు అయితే అల్లెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు విశాఖ నుంచి అటు రాయపూర్ వెళ్లే ప్రధాన రహదారిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అయితే దిగ్భ్రాంతి కలుస్తుంది. ఒకవైపు పోలీసు పెట్రోలింగ్ తిరుగుతుంటారు, మరోవైపు నిత్యం ఆ రహదారి అయితే నిత్యం ఆ వాహనం రాకపోతే రద్దీగా ఉంటది. అయినప్పటికీ ఈ బీభత్సంగా ఇంత పగడ్బందీగా దొంగలు అయితే చోరీలు పాల్పడడం అంటే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు విజయనగరం నుంచి అటు పార్వతీపురం కానీ సాలూరు, బొబ్బులి వెళ్లే ప్రధాన రహదారి కావడం, ఆ రహదారికి అటువైపు ఈ 2 వైపులో కూడా షాపులు ఉన్నాయి. ఈ ప్రధాన రహదారులకు షాపులన్నింటిలో కూడా సుమారు 8 షాపులను అయితే వీళ్ళైతే కొల్లగొట్టారు. యథేచ్ఛగా రాడ్లతోటి ఏదైతే షాప్ షట్టర్లు ఉంటాయి, షట్టర్లు తెరుచుకొని లోపలికైతే యథేచ్ఛగా ప్రవేశించారు. అయితే మన సీసీటీవీలో మన ఫుటేజ్ లో కనిపిస్తున్న 2 మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి దొంగతనానికి 2కి మించి చేశారా లేదంటే ఇంకెంతమంది ఈ చోరుల వెనక ఉన్నారని ప్రశ్న అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. క్రూజ్ టీం అన్ని కూడా ఆ షాపులో చేరుకుని అక్కడ ఉన్న వేలుముద్దల్ని అలాగే ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఈ సంబంధించి ఈ చోరులు పాల్పడింది స్థానికులా లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందిన లేదంటే ఇతర అంతర్ జిల్లాలకు చెందినవారని అయితే పోలీసులు అయితే ఇంకా దర్యాప్తులో తేలవలసి ఉంది. ఏకంగా సుమారుగా 8 షాపుల్లో ఒకేసారి ఒకే రాత్రి ఈ విధంగా చోరులు పాల్పడడం అయితే స్థానికులు అయితే అరలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నడూ కూడా జరిగింది. గతంలో కూడా ఇక్కడ దొంగతనాలు జరిగినప్పటికీ 1-2 షాపుల్లో మాత్రం జరిగాయి. కానీ ఒకే రోజు ఒకే రాత్రి 8 షాపులో దొంగతనాలు పాల్పడడం అనేది స్థానికులు అయితే పరిస్థితి. ఒకే రాత్రిలో 8 షాపుల్ని కొల్లగొట్టారంటే ముందుగా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి ఒక ప్లాన్డ్ గా వీరు ముందుకెళ్లారనుకోవచ్చా? అది కూడా కావచ్చు. ఎందుకంటే ఇది ప్రధాన రహదారి, నిత్యం వాహన రాకపోతే రద్దీగా ఉంటుంది. ఇటు రాయగడ వెళ్లే వాహనాలు, అటు రాయపూర్ వెళ్లే వాహనాలు, అంటే 3 రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి కావడం నిత్యం లారీలు అలాగే ఇతర వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. మరో పక్క చేస్తుంటే ఈ రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్ మరి ఉన్నదా లేదనేది మనకైతే తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇంత ప్రధాన రహదారి అయినా కూడా పోలీసు పెట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ ఇంత యథేచ్ఛగా వీళ్ళు దొంగతనం చేయడానికి ప్రయత్నాలు అయితే చాలా రెక్కీ చేసి ఉంటారనేది అయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. ముందుగానే ఇక్కడ ఈ షాపుల్లో ఉన్న ఆ భద్రత ఎట్లా ఉంది, ఇవన్నీ రెక్కీ చేసిన తర్వాత అలాగే పోలీస్ పెట్రోలింగ్ ఏ టైంలో ఉంటుందని దాని మీద రెక్కీ చేసి మాత్రమే వీళ్ళు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ దారిలో ఈ ఉన్న ఇన్ని షాపులు ఉన్నప్పటికీ, ప్రధాన రహదారి ఇన్ని షాపులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వాచ్మెన్లు కానీ సెక్యూరిటీ కానీ ఏ షాపుల ముందు కూడా లేకపోవడం అనేది కూడా వీళ్ళకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వీరు చోరులు పాల్పడడానికి అవకాశంగా దొరికింది. అలాగే సులువుగా ఈ చోరులకు పాల్పడనే ఉంటారనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఏంటంటే
ఇక్కడ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారా, నైట్ పెట్రోలింగ్ ఉందా లేదని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసుకునే వీళ్ళకి రెక్కి చేసి మాత్రమే ఈ చోరులు పాల్పడి ఉంటారనేది అనేది తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే కనుక నిత్యం ఇది 3 రాష్ట్రాలను కలిపే రహదారం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా ఈ చోరీలు పాల్పడ్డారన్న దానిపై కూడా అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ ఒకే రోజు రాత్రి 8 షాపుల్లో చోరీలు పాల్పడడం చాలా ఇక్కడ ఆందోళనకరంగా పరిస్థితి నెలకొంది. స్థానికైతే తీవ్ర దిగ్భ్రాంతిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ ఈ విధంగా ఒకే రోజు రాత్రి ఇన్ని షాపుల్లో లూటీ చేయడం అనేటట్లయితే స్థానికైతే అల్లిపోతున్నట్లు వస్తున్నాడు. థ్యాంక్ యూ నాయుడు.